అప్పుడు ఈ రోజుల్లో వీడియో కాల్స్ లేవు. ఆన్‌లైన్ అని ఒక గ్రీన్ డాట్ కనిపిస్తే మనసుకు ఊరటనిచ్చే రోజులు కాదవి. విదేశాల్లో ఉన్న మనిషి మొహం చూడాలంటే నెలలు గడవాలి. గొంతు వినాలంటే అదృష్టం కలిసి రావాలి. మాట్లాడుకోవాలంటే ఇంట్లో అందరూ శ్వాస కూడా ఆపుకుని ఎదురు చూడాల్సిన కాలం అది. మా నాన్న గల్ఫ్‌కి వెళ్ళాక ఇంటి బాధ్యత అంతా మా అమ్మ భుజాల మీదే పడింది. ముగ్గురు పిల్లలు, ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు, పండుగలు, జ్వరాలు, కన్నీళ్లు అన్నిటినీ ఒంటరిగా మోయేది. కానీ ఎప్పుడూ నాకు కష్టం అని ఒక్క మాట కూడా అనలేదు. నాన్న ఫోన్ చేస్తారనే వార్త వచ్చిన రోజు మాత్రం మా ఇంట్లో నిజంగానే పండగ వాతావరణం ఉండేది. ఫోన్ రింగ్ అయిందంటే చాలు, వంట చేస్తూ ఉన్నా, బట్టలు ఆరేస్తూ ఉన్నా, పక్కింట్లో ఉన్న అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేవే. ఆ రింగ్ టోన్లో ఆమెకు తన ప్రాణం వినిపించేదేమో. రారా, నాన్న మాట్లాడుతున్నారు అంటూ మమ్మల్ని ముగ్గురు కొడుల్ని తన చుట్టూ కూర్చోబెట్టేదే. మేము ఒక్కొక్కరం ఫోన్ పట్టుకుని, నాన్నా నేను ఫస్ట్ వచ్చా, నాన్నా నాకు కొత్త బ్యాగ్ కావాలి అంటూ చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే పక్కనే నిలబడి మా అమ్మ చూస్తుండేదే. ఆమె మాట్లాడేది కాదు, కానీ ఆమె కళ్ళు మాత్రం చాలా మాట్లాడేవి. ఆ కళ్ళలో ఎన్నో రోజులు ఎదురుచూపు ఉండేదే. భర్త గొంతు విన్న ఆనందం ఉండేదే. అతను బాగానే ఉన్నాడు అన్న ఊరట ఉండేదే. మరియు మాటల్లో చెప్పలేని ప్రేమ ఉండేదే. ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరిగినా మా ముందు మాత్రం నవ్వేది. ఆ నవ్వు వెనకాల ఎంత ఒంటరితనం దాగుందో ఇప్పుడు అర్థమవుతుంది. మేమంతా మాట్లాడాక చివర్లో ఫోన్ అమ్మ చేతికొచ్చేదే. ఆమె మాటలు ఎప్పుడూ ఒకేలా ఉండేవి. మేమంతా బావున్నాం, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నువ్వు టైంకి తిను, నీ ఆరోగ్యం జాగ్రత్త, అంతే. తనకి జ్వరం వచ్చినా చెప్పేది కాదు, ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదని చెప్పేది కాదు, రాత్రిళ్ళు ఒంటరిగా ఏడ్చిందని చెప్పేది కాదు. ఎందుకంటే అక్కడ ఎడారిలో కష్టపడుతున్న మనిషికి ఇంకో బాధ ఇవ్వకూడదనుకుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత మాత్రం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండేది. నాన్న ఫోటోను చూసేది, అది తుడిచేది, కొంచెం నవ్వేది, కొంచెం ఏడ్చేది. మరి మేం చిన్నపిల్లలం కాబట్టి అదెందుకో అర్థం చేసుకోలేకపోయాం. ఇప్పుడు పెద్దయ్యాక తెలుస్తోంది, అది ప్రేమ కాదు మాత్రమే, అది త్యాగం, అది ఎదురుచూపు, అది ఒక భార్య గుండె మోయగలిగిన నిశ్శబ్ద యుద్ధం. అమ్మా, ఆ రోజుల్లో నువ్వు దాచుకున్న కన్నీళ్ళు, నువ్వు మింగేసుకున్న బాధలు, నువ్వు ఓడ్చుకున్న ఒంటరితనం, అవే ఈరోజు మా ఇంటి గోడలయ్యాయి. అవే మా భవిష్యత్తుకి పునాది అయ్యాయి. నాన్న సంపాదించింది డబ్బే కావచ్చు, కానీ ఆ కుటుంబాన్ని నిలబెట్టింది మాత్రం నువ్వే అమ్మా. రాత్రిళ్ళు ఒంటరిగా భయపడుతూ కూడా మాకు ధైర్యంగా కనిపించిన నీ నటన, పండుగ రోజున అందరూ కలిసి నవ్వుతుంటే లోపల మాత్రం ఎవరో గుర్తొచ్చి నిశ్శబ్దంగా తుడుచుకున్న నీ కన్నీళ్ళు ఇప్పుడు గుర్తొస్తే గుండె పగిలిపోతుందమ్మా. నువ్వు మాకు కేవలం అమ్మ కాదు, మా ఇంటిని కూలిపోకుండా నిలబెట్టిన దేవతవు. మీ అమ్మగారు మీకోసం చేసిన అతిపెద్ద త్యాగం ఏమిటో ఒక్క ముక్కలో చెప్పండి. ఆమె గొప్పతనాన్ని అందరికీ తెలియచేద్దాం.